హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలపై సరైన వివరణ, ఇంకనూ చెల్లించాల్సిన బకాయిల లిస్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో అత్యంత కీలకమైన అంశం వారి కరువు భత్యం డీఏ మరియు దానికి సంబంధించిన బకాయిల చెల్లింపు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అసలు ఏ ఏ డీఏలు మంజూరయ్యాయి? వాటిలో ఎన్ని బకాయిలు చెల్లించారు? ఇంకను ఎన్ని బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయాలను అత్యంత లోతుగా మరియు విపులంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఉద్యోగి తన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఈ వివరణాత్మక సమాచారం ఒక కరదీపికలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా గడిచిన 6 సంవత్సరాల కాలంలో డీఏల విషయంలో జరిగిన మార్పులు, వాటి చుట్టూ అల్లబడినటువంటి ఉత్తర్వులు మరియు క్షేత్రస్థాయిలో జరిగిన నగదు చెల్లింపుల మధ్య ఉన్న వ్యత్యాసాలను మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటగా 2018 జూలైకి సంబంధించిన డీఏ వివరాలను గమనిస్తే, అప్పట్లో డీఏ శాతాన్ని 27.248% నుండి 30.392% పెంచడం జరిగింది. దీనివల్ల ప్రతి నెల పెరిగే అదనపు జీతం మాత్రమే కాకుండా, గతించిన కాలానికి రావాల్సినటువంటి బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. అంటే 2018 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి లెక్కించి వాటిని 3 విడతల బిల్లుల రూపంలో అయితే ట్రెజరీకి సమర్పించారు. ఈ ప్రక్రియలో ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆ 30 నెలల బకాయి మొత్తం వారి జీపీఎఫ్ ఖాతాలో జమ అయ్యింది. అయితే నగదును ఆశించే పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే, ఇటీవల అంటే 2026 జనవరి 14వ తేదీన వారి బకాయిల్లో 19% మొత్తాన్ని కూడా ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం మనం గమనించాం. ఇది పండుగ వెళ్ళే వారికి కొంత ఊరటనిచ్చిన పరిణామం. అదేవిధంగా 2019 జనవరి నాటి డీఏను 30.392% నుండి 33.536%కి పెంచినప్పుడు కూడా 30 నెలల సుదీర్ఘ కాలానికి బకాయిలు ఏర్పడ్డాయి. ఈ బకాయిలు 2019 జనవరి 1 నుండి 2021 జూన్ 30 వరకు లెక్కించబడ్డాయి. వీటికి సంబంధించిన 3 బిల్లులను కూడా ట్రెజరీకి అధికారులు పంపడం జరిగింది. ఓపీఎస్ ఉద్యోగులకు యథావిధిగా వారి పీఎఫ్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయినప్పటికీ, పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగుల విషయంలో పరిస్థితి కొంత గందరగోళంగా అయితే మారింది అనే చెప్పాలి. ఎందుకంటే వారికి రావాల్సిన 90% నగదు బకాయిలు ఇంకా చాలామందికి అందలేదు. కేవలం సుమారు 10% మందికి మాత్రమే ఈ నిధులు అందాయని, మిగిలిన అధిక శాతం మంది ఉద్యోగులు ఇప్పటికీ ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2021 జూలై 1 నాటి డీఏ బకాయిల చెల్లింపుల్లో కూడా జాప్యం నెలకొంది. 30.392% నుండి 33.536%కి పెరిగిన కాలంలో ఒక్క నెల నగదు బకాయిని చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలో సిద్ధంగా ఉన్నప్పటికీ, కొంతమందికి మాత్రమే నిధులు అందాయి. మిగిలిన వారికి ఇంకా నిరీక్షణ తప్పడం లేదు. ఇక 11వ పీఆర్సీ అమల్లోకి వచ్చిన తరుణంలో డీఏలను అందులో కలిపేసిన అంటే మెర్జ్ చేసిన తీరును మనం గమనించాలి. 33.536% నుండి 38.776%కి పెంచబడిన డీఏకు సంబంధించిన 9 నెలల బకాయిలను, అనగా జూలై 1, 2019 నుండి 31 మార్చి 2020 వరకు పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని జీవో ఎంఎస్ నంబర్ 106 ద్వారా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నగదు నేరుగా కాకుండా పీఆర్సీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా ఉద్యోగులకు చేరుతుంది. దురదృష్టవశాత్తు కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక సంక్షోభం పేరుతో ప్రభుత్వం 3 డీఏలను ఫ్రీజ్ చేసింది. అవేంటంటే 2020 జనవరి, 2020 జూలై మరియు 2021 జనవరి నాటి డీఏ బకాయిలు ఆ విధంగా ఆగిపోయాయన్నమాట. వీటిని తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఇప్పటికీ ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది.
ఇక 2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఉన్న 2020 ఆహ్, ఉన్నటువంటి 20.02% డీఏ బకాయిలను కూడా పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే 2022 నుండి అమలవ్వాల్సిన డీఏల బకాయిల జాబితా చాలా పెద్దదిగా ఉంది. 20.02% నుండి 22.75% పెరిగిన 18 నెలల డీఏ బకాయిలను 3 విడతల్లో అనగా సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024లో 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం కనీసం బిల్లులు అప్‌లోడ్ చేయడానికి కూడా పోర్టల్‌లో అయితే అవకాశం కల్పించలేదు. దీనివల్ల ఓపీఎస్, సీపీఎస్ మరియు పెన్షనర్లు ఇలా ఏ ఒక్క ఎవరికీ కూడా ఒక్క రూపాయి కూడా అందలేదు. అలాగే 22.75% నుండి 26.39%కి పెరిగిన 16 నెలల డీఏ బకాయిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ 2024 నెలల్లో ఇస్తామన్న హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఇదే క్రమంలో 2023 జనవరి నుండి 2024 మార్చి వరకు రావాల్సిన 15 నెలల బకాయిలు 20.39% నుండి 30.03% మరియు 2023 జూలై నుండి 2024 జూన్ వరకు రావాల్సిన 12 నెలల బకాయిలు 30.03% నుండి 33.67% కూడా పెండింగ్‌లో పడిపోయాయి. మరి వీటిని 2024 మరియు 2025 కాలక్రమంలో చెల్లిస్తామని జీవోలో ఇచ్చినప్పటికీ, సాంకేతికంగా బిల్లుల సమర్పణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులనైతే ఎదుర్కొంటున్నారు. ఓపీఎస్ వారి పీఎఫ్ ఖాతాల్లో కానీ, ఇతరుల బ్యాంకు ఖాతాల్లో కానీ ఈ నిధులు చేరలేదు. ఇక అత్యంత తాజా పరిణామం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33.67% నుంచి 37.31%కి పెంచబడిన డీఏ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. 2024 నవంబర్ నుండి 2025 సెప్టెంబర్ వరకు ఉన్న 21 నెలల భారీ బకాయిలను 3 సమాన విడతల్లో అంటే ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆయా తేదీల్లో నిధులు విడుదలవుతాయని ఉద్యోగులు ఆశాభావంతో అయితే ఉన్నారు. అయితే ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ప్రస్తుతం తాజా బకాయిదారుగా ఉన్న మరికొన్ని డీఏలు కూడా ఉన్నాయి. జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మరియు జనవరి 2026 ఇలా వరుసగా రావాల్సినటువంటి 4 డీఏ ప్రకటనలు మరియు వాటి అమలు కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. ఈ బకాయిలన్నీ క్లియర్ అయితేనే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అనేది మళ్ళీ గాడిన పడుతుంది అనైతే చెప్పవచ్చు.